నిజమైన దేవుని పిల్లలు, విశ్వాసం కలిగినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వారికి ఏదైనా కావాలన్నా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తారు. లోకానుసారంగా అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్ళరు, ఇంకెక్కడ ఏం జరుగుతుంది, ఇంకోటి, అలాంటి ఏమి ఉండవు. ఏది జరిగినా నా దేవుడు ఇక్కడే అనే స్థిరమైన విశ్వాసంతో ముందుకు వెళ్తారు. అందుకే స్థిరంగా ఉండాలి విశ్వాసం. బలహీనంగా పడిపోయే విధంగా, లోకానుసారంగా, భౌతికమైన విశ్వాసంగా ఉంటుంది. ఇంతకీ దేవుని వద్దకు వచ్చేది దేనికి, ఎందుకు రావాలి అని అడిగినప్పుడు మీరేం చెబుతారండి? మీకు తెలిసింది చెప్పండి. దేవుని వద్దకు వస్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదాలు ఇవన్నీ ఉంటాయి. జరగకుండా ఏముండదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యడు అని చెప్పట్లే, చేస్తాడు. అసలైనది మిస్ అయిపోతున్నారు. అదేంటి? దేవుని యొక్క పరలోకం వెళ్ళడానికి రావాలి, శాశ్వతమైన జీవితం కోసము రావాలి. అది మేము పోరాడేది. ఇప్పటికి వచ్చిన దగ్గర నుంచి మేము చెబుతున్నది అదే, మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నది అదేనండి. నిజంగా గమనించండి ప్రేమణ దేవుని. శాశ్వతమైన జీవితం కోసం మనము బ్రతకాలి, దేవుని పిల్లలుగా ఉండాలి, విశ్వాసములో బలపడాలి. ఇదే మేము చెబుతూ ఉన్నది. అందుకే జీవితాలు మార్చుకోవడానికి, జీవితాలకు అవసరమైన మాటలను బైబిల్లో చూపించి చక్కగా అర్థమయ్యే రీతిలో మీకు బోధిస్తున్నాం. ఎందుకంటే మారితేనే ఈ జీవితంలో పాపం ఉండకుండా పరిశుద్ధత ఉంటేనే ఆ పరలోకం వెళ్ళగలుగుతాము. శాశ్వతమైన జీవితము, ఆ జీవితం కోసం మనం బతకాలనేది చెబుతూ ఉండేది. ఎందుకంటే దానికోసం. మరి ఈ లోకం కోసం, ఈ లోకంలో దొరికింది, అది దొరికింది, ఇది దొరికిందని ప్రాకులాడేవారు, వెళ్ళేవారు. వారు ఎలాంటి వారంట? బైబిల్ చెప్పిన డెఫినేషన్, బైబిల్ చెప్పిన అర్థం ఏంటో తెలుసా? వారు ఎవరు అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారుమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైను. తెలుసా? ఎవరంటండి వారు? నేను దానికోసం వస్తున్నానండి, నేను దీనికోసం వస్తున్నానండి దేవుని దగ్గరికి, అంటే భౌతికమైన వాటి కోసం వస్తున్నానన్న అని చెప్పుకునేవారు. వారు ఎవరంట? దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు.